వహించిన జిల్లా అధ్యక్షులు గోలా నాగేశ్వరరావు గారికి, మాజీ మంత్రివర్యులు ఆరుమూరి నాగేశ్వరరావు గారికి, మాజీ ఎంపీ గారు శ్రీధర్ బాబు గారికి, మన ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జి మరి సునీల్ బాబు గారికి, వేదిక మీద ఉన్న 7 నియోజకవర్గాల కోఆర్డినేటర్లకు, రాష్ట్ర ప్రతినిధులకు, జిల్లా ప్రతినిధులకు, ప్రజా ప్రతినిధులకు, ముఖ్యంగా ఈనాటి కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయడానికి 7 నియోజకవర్గాల నుంచి మరి కదం తొక్కి తరలి వచ్చిన నా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి అందరూ కూడా చేతులు జోడించి నేను హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను. ఈరోజు కార్యకర్తల ఉత్సవం చూస్తుంటే మళ్ళీ జగనన్న నాయకత్వంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడేలాగా ఉంది. ఎందుకంటే ఈరోజు పార్టీకి వెన్నుముక బలం కార్యకర్తలే. ఈరోజు అధికారం లేదని నాయకులు వెళ్ళిపోవచ్చు, కానీ కార్యకర్త అలాగే ఉన్నాడు. అలాంటి కార్యకర్తలకి నేను ఉన్నాను అని ఈరోజు జగనన్న భరోసా ఇస్తున్నాడు. జగనన్న చెప్పాడంటే చేస్తాడు. జగనన్న 2.0 చూపిస్తానన్నాడు, అందరికి సినిమా చూపిస్తానన్నాడు. ఎలా ఉంటారో ఆ లోకేష్కి, ఆ చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి అర్థమవుతుంది. అంటే 2 ముక్కు మీకే ఉందా? కొడతారు. ఏదో మీ తాడాకు చప్పలికి బెదిరిపోయేలాగా వైసీపీ నాయకులు కార్యకర్తలు మీరు ఏదో ఈ 10 నెలలు ఏదో ఉద్ధరించారన్నారు. ఏం ఉద్ధరించారండి? సూపర్ 6లో 6 లేదు. అదేవిధంగా ఈ 10 నెలలు మీరు చేసిందండి దోపిడీ, ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, మట్టి దోపిడీ, ల్యాండ్ సెటిల్మెంట్, ఇది మీ దోపిడీ. వీటికి చంద్రబాబు నాయుడు మరి ఆ నాయకులకి, కార్యకర్తలకి లైసెన్సులు ఇచ్చారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటివి వచ్చినాయి. ఆ రోజు ప్రజలకి నేరుగా పథకాలంటే ఎవరు నడుపుకుంటే వచ్చాయి. ఈ రోజు ప్రజలే ఈ దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామని ప్రజలే చెప్పులతో వాళ్ళ చప్పలు కొట్టుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఇలాంటి ప్రభుత్వం కావాలా, ఇలాంటి ప్రభుత్వం ఉండాలా అని ఈ రోజు ప్రజలంతా కూడా మరి తీసుకునే పరిస్థితి వచ్చింది. అందుకే నాయకులు, కార్యకర్తలు ఈ 10 నెలల్లో అందరూ కూడా వెలిగిపోతున్నారు. అక్కడ కేసులు పెడుతున్నారు, అక్రమంగా కేసులు బాధించి ఇబ్బందులు పెడుతున్నారు, జైలుకి పంపుతున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకి పాపం చుట్టుకుంటుంది. రేపు అన్నది మనదే, మన రోజులు వస్తాయి. మన రోజులు మనకి పెద్దలు గవర్నమెంట్, మనకి కాంగ్రెస్ టైంలో నుంచి మరి ఇన్ఛార్జిగా, మంత్రిగా పనిచేసింది సీనియర్ నాయకులు, అనుభవమైన వ్యక్తి ఈరోజు మన 2 జిల్లాలకి కోఆర్డినేటర్గా వచ్చారు. తప్పకుండా ప్రతి కార్యకర్త కూడా కష్టపడ్డ ప్రతి కార్యక్రమం గుర్తింపిస్తారు. ఆయన గుర్తుపెట్టుకుంటారు. మన 2 జిల్లాల్లో కూడా మళ్ళీ జెండా ఎగరేసే విధంగా ఆయన నాయకత్వంలో మనందరం కూడా పనిచేసి మరి 7 నియోజకవర్గంలో 7 ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా గెలిపించడం వరకు మనం అందరూ కూడా ఆహ్వానిస్తూ కష్టపడి మనం పార్టీని ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేసుకుంటాం.